ఈరోజు మళ్ళీ వ్లాగ్లో ఏముండబోతోంది, నువ్వు నాకు నేర్పించిన దేవుడి దగ్గర ఇప్పుడు మనం వద్దు, కాంపిటీషన్ వద్దు, బట్ నేనే నేర్చుకున్నా ఫస్ట్. నా ఓన్ మ్యారేజ్లో నేను కాకుండా ఇంకా అట్లా వేయకూడదు, నుదురికి ఇట్లా వేయాలా, అదే కదా ఇంకా వేయాలి కదా. సో ఎస్ వీఆర్ గోయింగ్. డాడీ ఇప్పుడే కాల్ చేశాడు, 3 yearsగా వర్క్ చేసి ఇది తీసుకొని వచ్చినారంట. అది మళ్ళీ హలో గాయ్స్, హాయ్ మామ్. హాయ్. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. అండ్ హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. మా మమ్మీ నాకు బొందలు కడుతుందని కదా. సో హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ మీకు చిన్నగా చుప్ 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 అని సౌండ్ వస్తూ ఉంటే దట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్ అండ్ దట్స్ బికాస్ ఆఫ్ బడ్డీ పడుకొని ఉన్నాడని ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, నేను అట్లే పెట్టినా. సో ఈరోజు మళ్ళీ వ్లాగ్లో ఏముండబోతోంది, షాపింగ్ కదా. అంత షాపింగ్ కాదు, కొంచెం షాపింగ్ ఉండబోతుంది. ఎందుకంటే మీరు చాలామంది నేను హైదరాబాద్లో జ్యువెలరీ షాపింగ్ చేసిన తర్వాత చాలామంది అన్నారు, మీ ఊరి ఫేమస్ ఫర్ షాపింగ్ కదా, మీరు అక్కడ చేయట్లేదా జ్యువెలరీ షాపింగ్ అని చెప్పేసి, వెళ్ళి చూద్దాము అని చెప్పేసి. సో అది సంగతి. అండ్ దానికంటే ముందు ఇంకా మనం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందు మనం ఫస్ట్ పూజకి వెళ్ళాలి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అమ్మ ఫస్ట్ ఇట్లా నీట్గా ఇల్లంతా శుభ్రం చేసినాక ఇలా చేస్తాను. ఎవ్రీడే ఈవినింగ్ రొటీన్ ఇది. ఇంకా గుడికి అంటే లోపలికి వెళ్ళేసి చూద్దాం. అమ్మ పూజ బిగిన్స్. వందేహం గణనాయకం ఏకదంత శుల్పకర్ణం గజవక్ర చతుర్భుజం పాశాంకుశం ధరం దేవం రాయే శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయకం దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయతి భగవతి భారతి దేవి శ్రీ పూర్ణేండు బ్రహ్మాండనాం వృక్షస్య మూలాదివాసా సుధాసావితం తిక్తమప్రియంతం నరం కల్పవృక్షాదికం సారయంత్రం నమామేశ్వరం సద్గురుం సాయినాథం భక్తవత్సలే పంచమం పరమాత్మ. అవునా, ఇది చెప్పు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నాకొచ్చు భయం. అవునా, వస్తాదిలే మా పాటంట కానీ చెప్తున్నా. ఏది ఇంకొకటి ఏది పుష్టివర్ధనం ముర్వారుక విమందనం ముక్తో నృత్యమామృత అదే కదా. నేను ఆ స్కూల్లో నేర్చుకున్నా. నీకు రాదు, నేను నేర్పించాను నీకు. నువ్వు నాకు నేర్పించిన దేవుడి దగ్గర ఇప్పుడు మనం వద్దు, కాంపిటీషన్ వద్దు, బట్ నేనే నేర్చుకున్నా ఫస్ట్. అది సరే సరే. జ్ఞానానందమయం దేవం కూడా నీకు నేనే నేర్పించింది. చూడు అమ్మ తల్లి, ఆ అమ్మాయి నా దగ్గర నేర్చుకున్నావు కాదు గైస్. మా అమ్మ చూడండి, మా అమ్మ నా దగ్గర నేర్చుకొని మా అమ్మ చెప్తానని చెప్తాంది. సో బట్ యా, నిజంగా చెప్పాలంటే నేనే స్కూల్లో నేర్చుకొని మా అమ్మకి చెప్పాలి. మా జ్ఞానానందమయం దేవం నేనే కదా మనకి నేర్పించి అన్న పద్దాలే. ఇదే సర్వలోకాన అవి నేర్పించి జ్ఞానానందమయం దేవం అంటే అదే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి అది నేనే నేర్పించాను. విజ్ఞానం బాగా చెప్తాను. కరెక్ట్, 10 points, గుడ్ గర్ల్. మన పూజ అయితే కంప్లీటెడ్. అంటే అమ్మ ఇంకా కొన్ని లాస్ట్ పూజ అంటే అవి ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేస్తూ ఉంది. బట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో యా, అది సంగతి. అండ్ ఇప్పుడైతే క్లారిటీగా చెప్తా చూడండి. ఏంది అంటే యాక్చువల్లీ ఇప్పుడు కొనడానిక అనేది క్లారిటీ లేదు. బట్ అదే ఫస్ట్ డాడీ ఇప్పుడు పిలవడానికి వెళ్ళాడు అనమాట. పిలుపులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు టైం ఉంటే వెళ్తాము. అదే అంటే టైం ఉంటే వెళ్తాము, లేదంటే లేదు అని చెప్పాడు. బయటికి వెళ్తే గుర్తు కానీ డాడీనే కదా చెప్పింది రెడీ కామని చెప్పినాడు. మా కానీ చాలా మంది ఉన్నారని పిలవడానికి మర్చిపోతాడు. యా, అండ్ మళ్ళీ డాడీ రేపు వేరే ఊరికి వెళ్ళాలన్నమాట. బెంగళూరు అనుకుంటాను, బెంగళూరు ఏమో వెళ్ళాలి డాడీ. సో అసలు టైం ఎట్లయిపోతుందో కూడా అర్థం కావడంలో డేస్ కదమ్మా.
ఏముంది 2 వీక్స్ ఉంది అంతే. అంతే 2 వీక్స్ అంటే అందాజుగా 2 వీక్స్ అట్లుంది. సో టైం తొందరగా అయిపోతుంది, మాకు అసలు టైమే కుదరడంలా దేనికి కూడా. అట్లా కళ్ళు మూసుకొని తెచ్చేలోపు పొద్దున అయిపోతుంది, నేను వర్కౌట్ చేసుకునేసరికి కిందికి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. లంచ్ చేసేస్తా, ఇంకా మళ్ళీ కొంచెంసేపు వీళ్ళు పడుకుంటారు, ఇంకా వాళ్ళ సాయంత్రం ఈ టైం అయిపోతుంది అనమాట. ఇప్పుడు టైం 6:45 అవుతుంది, కొంచెంసేపు ఉంటే 10 అవుతుంది, ఇంకా పైకి వెళ్ళిపోతాను నేను. ఇంకా అయిపోయి మళ్ళీ రిపీట్ సేమ్ అదే వచ్చేస్తుంది. యా షాపింగ్ అయిపోయింది, శారీ షాపింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ వర్క్ అయిపోయింది, జ్యువెలరీ కూడా అయిపోయింది గైస్. జస్ట్ డాడీ చూద్దాము ఏమైనా మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి అని చెప్పాడు, కానీ ఒక 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక 2 దానికి అంటే మొత్తం అన్ని కొత్తటైనా అంటే అట్లా కాదు, ఉన్నాయి కదా మొత్తం జ్యువెలరీ. అవసరం అయితే నీడెడ్ అయితేనే కొనాలి అని చెప్పేసి అనమాట. సో చూద్దాం. అంటే ఇప్పుడు కావాల్సినవి గోరెంటాక్ పెట్టుకున్నా, చాలా 10 minutes 15 minutes ఉండేసి కడిగేసిన అనమాట, అందుకే చాలా లైట్గా ఉంది. మళ్ళీ నాకు మెహందీ డేకి అప్పుడే పోయింది. మెహందీ డేకి మళ్ళీ మనము కష్టమవుతుంది కదా, సో అందుకని అమ్మాయికి రెడ్గా పండుతుంది, అందుకే ఎంత 15 minutes ఉంది అంతే. కరెక్ట్. లేదు అంటే నాకు తెలిసి ఈ వీడియో మొత్తము జ్యువెలరీ ఉండొచ్చు, మేకప్, హెయిర్. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, నేను మామూలుగా వీడియో రికార్డ్ చేయలేదన్నమాట. ముందు వచ్చిన మేకప్ ట్రయల్ వాళ్ళు, తర్వాత శారీ ప్లీటింగ్ అవన్నీ చేసినదే అంతా నేను అసలు వీడియో తీయాల, బికాజ్ ఏం ఇంట్రెస్ట్ ఉంటుందిలే ఎవరికైనా కానీ చూడడానికి. కానీ ఎంతమంది అడిగినారంటే నన్ను అక్క ఒకసారి పెట్టండి చూద్దామని చెప్పి, అది కూడా ఫన్గా ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు వచ్చి చేస్తారు. అవన్నీ. సో అందుకు నేను తీసుకోలేనమాట. మళ్ళీ తర్వాత ఇప్పుడు వస్తారు స్లోగా, సో అది కూడా నేను రికార్డ్ చేస్తా, చూద్దాము. అంటే వీఆర్ టెస్టింగ్ అనమాట, బికాజ్ నా ఫేస్కి మేకప్ అంతగా ఏదో కొంచెం ఏదో రియల్గా లేదు అన్నట్టుంది. చాలామంది నన్ను అన్నారు కూడా లాస్ట్ బ్లాగ్లో కూడా, లాస్ట్ బ్లాగ్లో ఏమో మేకప్ అంతగా సెట్ కాలేదు అక్క అని చెప్పేసి. రియల్ గైస్ నిజంగానే మేకప్ సెట్ కాలేదు, సో అందుకే నేను వాళ్ళని చెప్పలేదు. ఏదో కొత్త అమ్మాయిలా ఉంది నిజంగానే. మా అమ్మ నిన్ననమాట, అభిజ్ఞ కాదే ఇక్కడ వేరే అమ్మాయి ఎవరు వచ్చింది, అభిజ్ఞ తీసుకురండి అన్నట్టు. సో అందుకని చెప్పి చూస్తున్నాం అనమాట. వెరీ న్యాచురల్గా ఉండేది అట్లా. నేను నార్మల్గా ఇట్లైనా చేసుకొని నార్మల్గా లిప్స్టిక్ వేసుకొని వెళ్ళొచ్చు, కానీ మనకు అప్పుడు టైం ఉండదు కదా. ప్లస్ నైట్ మనకి అంటే తెల్లవారుజామున అనమాట నా పెళ్ళి, సో మనకు టైం ఉండదు కదా, కాబట్టి చేసుకునే కష్టం అని. హెయిర్ ఆల్రెడీ చెప్పాం కదా లగ్నపత్రిక. ఓకే. సో అందుకని అనమాట. సో చూద్దాము, నాకు తెలిసి ఈ బ్లాగ్లో నేను యాడ్ చేస్తా అవన్నీ కూడా. సో ఇంకా అది సంగతి. డాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తే ఐ విల్ రికార్డ్, ఓకేనా? నిద్ర ఉండదు. ఇప్పుడు నాకు అప్పుడు నిద్ర లేకపోతే వీళ్ళందరికీ ఇప్పటి నుంచి నిద్ర లేదనమాట. అప్పుడప్పుడు డాడీ అమ్మ పోతారు ఇన్విటేషన్స్కి, అప్పుడప్పుడు డాడీ ఒక్కడే పోతాడు. డాడీ ఫుల్గా ఇంకా లిటరల్లీ కార్డ్స్ కూడా జ్వరం వచ్చింది, కాళ్ళు అయితే బొబ్బలు వచ్చేసినాయి పాపం. అంటే ప్రాబ్లం ఏంటంటే టైం ఎక్కువ లేదు కదా, తక్కువ టైం ఉంది కాబట్టి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మనకు ఉండేది 1 month ఉండింది. ప్లస్ మనం ఇన్విటేషన్స్ అంత ముందు నుంచి కూడా పంచకూడదు, కొంచెం ముందు అంటే పెళ్ళికి ఒక 10 రోజులు 15 రోజులు ఉందనగా పంచాలి. సో అది డాడీ నాకు తెలిసి ఇప్పటికే ఒక 2500 కార్డ్స్ ఏమో పంచినాను అన్నారు, అయిపోయినాయి ఇంకా టౌన్లో ఉంది. సో అది కార్డ్స్ కూడా చూపిస్తా మీకు. లిటరలీ గైస్ బెడ్రూమ్ ఫుల్ ఉన్నింది అనమాట, చూపిస్తా వెయిట్. సో సారీ ఫర్ ద వెరీ మెస్సీ రూమ్, ఎందుకంటే గైస్ వెయిట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 2నే మిగిలినాయి అనమాట. మీరు నమ్మరు, ఇక్కడ 2 అక్కడ 2 అక్కడ 2 అట్లా, ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 అట్లా 4 5 6 7 8 ఉన్నాయన్నమాట. మళ్ళీ పైన ఇక్కడ నుంచి లిటరలీ పై వరకు నిందనమాట. మీకు ఇంకా అర్థమవుతుంది కదా ఎన్ని ఉంటాయో. అసలు ఎన్ని వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నాయో. లాస్ట్కి ఇవి 2 మిగిలినాయి. డాడీ అంటున్నాడు మేబీ సరిపోకపోవచ్చు, ఇంకా నేను తెప్పించాలేమో అనేసి కదా పోవాలి కాబట్టి. ఇంకా డాడీ ఇఫ్ ఇవి సరిపోకుంటే ఇంకా డాడీ మళ్ళా ఆర్డర్ ఇస్తాము అని చెప్తున్నాడు. బట్ ప్రస్తుతానికైతే ఇవి మిగిలినాయి. నేను ఒకవేళ ఇంకొకసారి కూడా ఆర్డర్ ఇస్తే నేను మీకు అప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో నా లిప్స్టిక్ షేడ్ అడుగుతున్నారు చాలామంది. నేను ఇప్పుడే మీకోసం చూసి చెప్తా. ఈరోజు అయితే 2 లిప్స్టిక్స్ యాడ్ చేసినాను అనమాట, ఎందుకంటే ఏదో హైడ్రేటింగ్గా అనిపించలేదు నాకు లిప్స్, అందుకే. NYXది నిక్స్ది వచ్చేసి లిప్ గ్లాస్ వాడాను. అండ్ దాంతో పాటు
వెయిట్ ఐ టెల్ యూ గైస్. ఓకే, ఈరోజు అయితే ఖచ్చితంగా చెప్తా. అంటే ఏదో చెప్పొద్దని కాదు గైస్, నాకు అసలు గుర్తుండదు అనమాట ఎప్పుడు ఆర్డర్ చేసుకుని ఉంటానో ఎప్పుడు వచ్చి ఉంటుందో ఏంది అని. యా, సో నా లిప్స్టిక్ షేడ్ వచ్చేసి మార్స్ మ్యాట్ మ్యూస్ లిప్స్టిక్ అనమాట. షో స్టాపర్ అనేది ఇదిగోండి, దిస్ ఇస్ ద వన్. షో స్టాపర్ అనేది చాలా బాగుంటుంది. అది అంటే మీరు ఒకవేళ నా ఫేస్ షేడ్ మ్యాచ్ అయితే మీరు ఖచ్చితంగా వాడచ్చు. నాకు అసలు ఫుల్ చెమట వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నిక్స్ది, వెయిట్, అది ఇన్స్టాగ్రామే నన్ను కొనమని చెప్పింది. నేను అందుకే అది అసలు వాడట్లా అనమాట. అందుకే ఇప్పుడు వాడదాంలే అనేసి వాడా. ఆయిల్ లిప్ డ్రిప్ న్యూస్ ఫీడ్ అనే బ్రాండ్, అంటే న్యూస్ ఫీడ్ అనేది అనమాట. ఇది ఎంత పడింది? ఇది $7.99. మీకు ఒకవేళ గ్లాస్ ఇష్టం అయితే బాగుందన్నమాట. అంటే కొంచెం థిక్ గ్లాస్ ఉంది, బాగుంది, ఎక్కువసేపు కూడా ఉంటుంది. అండ్ ఇంకా మీకు అది మ్యూస్ అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. తక్కువ ఎక్కువ ఏం లేదు, 250 ఎంతో సంథింగ్. బట్ టోటలీ వర్త్ ఇట్. నేను రెండు మిక్స్ చేసి యూజ్ చేసిన, చాలా బాగుంది. బట్ ఎక్కువసేపు ఉంటుందా లేదా అనేది అయితే తెలీదు. మార్స్ అయితే ఉంటుంది ఎక్కువసేపు. నేను ఇప్పుడు మళ్ళీ పైన లిప్ గ్లాస్ యాడ్ చేసిన కాబట్టి ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు ఈ వ్లాగ్ ఎట్లానో మొత్తం అంతా అబౌట్ బ్యూటీ, తర్వాత హెయిర్, శారీస్, మేకప్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇంకా దీంట్లోనే చెప్పేద్దామని చెప్పేసిన. సో అది సంగతి. ఓకేనా? ఇట్స్ ఫ్రమ్ మార్స్ అండ్ నిక్స్. ఓకే, చాలామంది నాకు ఐడియా ఇచ్చినారు కాబట్టి నేను ఇట్లా వేసుకున్నా. లాస్ట్ టైం నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పినారు, అక్క నువ్వు ఇట్లా వేసుకుంటే ఎట్లా జ్యువెలరీ చూస్తావు నువ్వు అని చెప్పేసి. సో అందుకే ఇలా వేసుకున్నా నేను. సో దట్ జ్యువెలరీ అంతా పెట్టుకున్నా కూడా మెడ అంతా నీట్గా ఉంటుంది. కొంతమంది ఏమనంటే ప్లెయిన్ శారీ వేసుకో అక్క అని చెప్పినారు, మనతోటి కాదు. సో అందుకు. అండ్ ఇప్పుడు నా స్నాక్స్ ఏంటి తెలుసు? యాక్చువల్లీ దిస్ ఇస్ మై స్నాక్స్ నౌ. ఇవి ఎందుకు తింటానంటే నేను ఏదైనా పని చేసినానంటే అలసిపోతాను అనమాట. మనలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇవి తింటే కొంచెం చక్కర రాకుండా ఉంటుంది, కళ్ళు తిరగకుండా ఉంటాయి. అండ్ ఆల్సో మాటికి విసిగిస్తా అంటాం అమ్మని, నాకేం పెట్టను నువ్వు, నాకు ఆకలి అవుతుంది అని చెప్పి. సో అందుకే ఇది మా నీకు దేమంటావా. ఇవి రెండు రకాలు, కాల్చుకొని తినేది, ఉడకబెట్టుకొని తినేది. మీకు ఆల్రెడీ తెలుసు నాకు ఈ రకం ఇష్టం. కాల్చుకొని తినేటివి అప్పుడప్పుడే ఇష్టం, బట్ ఇవి ఎలా ఉన్నా బాగుంటాయి. యాక్చువల్లీ మా అమ్మ నాకు సాలెడ్ కోసం చేసిందనమాట. నా న్యూట్రిషనిస్ట్ ముందు రాత్రి మధ్యాహ్నం కినువా, నైట్ పన్నీర్ తినమని చెప్పేటోడు. ఈ మధ్య ఏం చెప్తున్నాడంటే నైట్ సాలెడ్కి షిఫ్ట్ అవ్వు కొన్ని రోజుల వరకు అని చెప్పాడనమాట. సో అందుకు నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టే గైస్ ఈ ప్రాబ్లమ్స్ అని. నాన్ వెజ్ తింటానంటే వెయిట్ లాస్ కానీ మజిల్ గెయిన్ కానీ ఇదంతా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎలాగో తర్వాత ఇంకొక 15 days తర్వాత మనం ఎలాగో నాన్ వెజ్ తింటాం కాబట్టి అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఐ షో యూ గైస్ నా పుషప్స్ అన్నీ చూపిస్తా. అండ్ అది సంగతి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను నైట్ తాగేటప్పుడు చూపిస్తానులేండి. నేను హాట్ చాక్లెట్ గురించి కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పింటా, నాకు అప్పుడు ఆర్డర్ రావాలని చెప్పి ఆర్డర్ వచ్చింది. అండ్ ఇట్స్ టేస్టింగ్ సో గుడ్. సో నేను మీకు అది ఎలా చేసుకోవాలి ఏంది అంతా చూపిస్తాను మీకు. అది సంగతి. ఇప్పుడు నేను ఫాస్ట్గా తినేస్తా. తిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ స్టార్ట్ రికార్డింగ్, ఎందుకంటే చీకటి ఉంటుంది కాబట్టి జర్నీలో ఏం రికార్డ్ చేయలేను. సో యా, జ్యువెలరీ షాప్కి వెళ్తామని కాదు మ్యాటర్ ఏంటంటే మనము డాడీ బయటికి పోదాం అన్నాడు కాబట్టి అదనమాట హ్యాపీనెస్. ఇప్పుడు మంచిగా జాలీగా బయట తిరగచ్చు. సో యా, సో డాడీ ఈస్ హియర్. డాడీ వచ్చినాడు, మా డాడీ వచ్చినాడు. నిన్నలా బడ్డీ ఏమి వస్తాను. ఓకే గైస్, లెట్స్ గో. జ్యోతి, హాయ్ ఆంటీ. We are back. But guys, wait. But I'm very sorry. I couldn't able to record anything literally. ఎందుకంటే టైం అసలు అయిపోతూ ఉండింది అనమాట. డాడీ ఇప్పుడు అరౌండ్ 8, మేము పోయిందే 8:45 అట్లా అయిందనమాట. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. సో ఇంకా క్లోజింగ్ టైం అని చెప్పి ఫాస్ట్గా అలా ఇలా చూస్తూ ఉన్నాము. సో అది సంగతి. అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్. మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది బికాస్ చాలా క్యూట్గా ఉంటుంది అనమాట నా జ్యువెలరీ అదంతా. సో యా, ఫైనల్ జ్యువెలరీ నేను అసలు ఇప్పటివరకు ఫైనల్ జ్యువెలరీ మీరు చూడలే. ఇంకా చాలామంది నన్ను అడిగినారు అది మీరు తీసుకున్నది హైదరాబాద్లో అదేనా అని. బట్ నో, అది కాదు. అంటే వాటిల్లో కొన్ని చూస్తారు, బట్
నా మెయిన్ జ్యువెలరీ అంతా వేరుంటుంది అనమాట. అవి తీసుకున్నాం కానీ వాటిలో అవి కాదు కదా, అవి తీసుకున్నాం బట్ వేరేగా ఉంటుంది ఇంకొంచెం కదమ్మా. సో అది సంగతి. ఏం లేదు అంతే. మై ఫ్రెండ్ గేవ్ అ సర్ప్రైజ్ అనమాట. 30 days అయింది కదా, అంటే ఇంకా 30 days ఉంది కదా కరెక్ట్గా నా వెడ్డింగ్కి. సో అందుకు షీ రోడ్ సంథింగ్ వెరీ క్యూట్. అసలు నాకు భలే అనిపించింది. వాఫిల్స్ నా ఫేవరెట్ వాఫిల్స్ అనమాట. ఈ నేను ఎందుకు చూపించలేదంటే ఇక్కడ ఏం సీక్రెట్ కాదు, ఏమో తను కొంచెం క్యూట్ అండ్ పర్సనల్గా రాసింది కదా అని చెప్పి. సో యా, ఐమ్ సో హ్యాపీ. సో గాయస్, ఇది వచ్చేసి అమ్మ మాస్క్ ప్రిపేర్ చేస్తాను అనమాట. నేను ఓన్లీ వాటర్ వేసుకుంటా కదా. నేను ఆ లాస్ట్ బ్లాగ్లో మా అమ్మ ఆల్రెడీ పౌడర్ చూపించింది కదా, ఆ పౌడర్లో టొమాటో, కర్డ్, ఇంకేం వేసినామా, రోజ్ వాటర్ యాడ్ చేసింది అనమాట. ఎవరికి అనుకుంటున్నారు ఇది? నాకు అనుకుంటున్నారా? కాదు, మా డాడీ కోసం. బికాస్ మా డాడీ ఫుల్ ట్యాన్ అయిపోయినాడు అనమాట. మాకు ఓన్లీ ఇప్పుడు నైట్ దొరుకుతాడు మా డాడీ. సో అందుకు అలా అప్లై చేద్దామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పడుకోవడానికి పోతే వేయించుకోవడం. యా, సో దాట్ ఈస్ ద థింగ్. కాబట్టి చూద్దాం డాడీకి మేము అప్లై చేయగలమో లేదో. ఇఫ్ చేయకపోతే మేమే పట్టించుకుంటాం. చూడండి మా డాడీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు డాడీ. సో నేను అది ఎందుకు చూపిస్తున్నాను అంటే, మీరు మీ క్యూటీ పై డాడీస్ ఉంటారు కదా, మీ డాడీస్కి కూడా వాళ్ళు అలసిపోయి వస్తే మీరు అలా వాళ్ళకి ప్యాంపరింగ్ సెషన్ ఇవ్వండి అని చెప్పి నేను చూపించడం జరుగుతుంది అన్నమాట. సో అది సంగతి. లిటరల్లీ నేనైతే ఎగ్లా ఉన్నా. నీట్గా పై కొప్పు కట్టేసి మెరుస్తుంది ఎగ్. సో క్యూట్ ఎగ్. అవునా? ఓకే. స్క్రబ్ చేసుకుంటావా టమోటా తేమన్నా? నాకేమొద్దు, ఇది మా డాడీకి అప్లై చేద్దాము. లెట్స్ గో. సో ప్రెజెంటింగ్ యూ. మా డాడీకి ఇప్పుడు కోపం రాకుండా మా డాడీ కోపం రాకుండా పోయడమే ఇది. లిటరలీ చూడండి, ఫస్ట్ చెలికత్తే అండ్ సెకండ్ మా మమ్మీ వర్క్ చేస్తుంది. ఏమంటారమ్మా వర్క్ చేసే వాళ్ళని? చెలికత్త కాదు కదా, ఏమంటారు? సేవకురాలు. సారీ, వెరీ నాటీగా ఉన్నది. ఓకే డాడీ, ఈ చెయ్యి ఇలా పెట్టుకో డాడీ. రిలాక్స్ మీద వేయాకు. మా నేను ఏం మా డాడీ ఇప్పుడు నన్ను ఒప్పుకోవడమే కడ పెద్ద కథ. ఇంకా అట్లా వేయకూడదు, నుదుడికి ఇట్లా వేయాలా. నువ్వేం కదలాకు. పైకి పోవాలా. మా ఏం నీ వర్క్ ఏంది అది కదా, నువ్వు చేసుకోవాలి. విధంగా వేయాలి. నేను నీట్గానే పూస్తున్నా. మా అమ్మనే చాలంటారు గైస్ అన్ని పనులన్నీ మా డాడీకి. ఇది ఇట్లా పోవాలి, ఇట్లా ఇంకా ఓకే, అర్థమైంది అందరికి. డాడీ సగం ఫేస్ గడ్డమంతుంది. అది ఫిల్టర్ పెడుతున్నాడు. వీడియో కాల్ మాట్లాడుతున్నా మా ఐషితో. మాట్లాడదా యా, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ చూస్తే సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నా నైట్ హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏందో బిగ్ నా డైట్ అన్నావు, హాట్ చాక్లెట్ ఏంటి అని అనుకుంటున్నారా? వెయిట్, చూపిస్తా. దిస్ ఈజ్ ద హాట్ చాక్లెట్ విచ్ ఐమ్ గోయింగ్ టు డ్రింక్. ఇది వచ్చేసి నేను న్యూట్రిషనిస్ట్తో చేయించుకుంటున్నా కదా, వర్క్అవుట్స్ అండ్ అవి డైట్, వాళ్ళే ప్రిపేర్ చేసిన సప్లిమెంట్ అనమాట ఇది. దిస్ ఈజ్ ఐ థింక్ 30 days ప్యాక్. ఇది ఇట్లా ఒక శాషే వస్తుంది. మనం దీన్ని హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలన్నమాట. ఇవి ఏంటంటే డిజైన్డ్ బై న్యూట్రిషనిస్ట్ కాబట్టి దీంట్లో ఇది వెయిట్ ఐ విల్ టెల్ యూ గైస్, హాట్ చాక్లెట్ టేస్ట్ వస్తుంది అనమాట. దీంట్లో చాలా మంచి ఏమంటారు న్యూట్రియన్స్ వాల్యూస్ ఉన్నటువంటి సప్లిమెంట్స్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. ఇది వచ్చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని, క్రేవింగ్స్ని కానీ సపోర్ట్ చేయడం, అండ్ అంటే క్రేవింగ్స్ని హెల్ప్ చేయడము, మేనేజ్ చేయడానికి, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి, మంచి స్లీప్ రావడానికి, స్ట్రెస్ అండ్ కార్టిసాల్ లెవెల్స్ చెప్తా, అండ్ హెల్తీ
హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్కి వీటికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది బేసిక్ ఎక్కువగా PCOS PMOS ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి బేసిక్గా, ఇది వాళ్ళ కోసమే. బట్ ఏంటి అంటే ఇది వాళ్ళ కొత్త ఇన్నోవేషన్ అని చెప్పేసి నాకు కూడా ట్రై చేయండి అని పంపించినారు. 30 సర్వింగ్స్ వస్తాయి ఇక్కడ, చాలా టేస్టీగా ఉంటుంది. PCOS కానీ మీకు ఎవరికైనా ఉంది అంటే PCOS ఆర్ PMOS వాటెవర్ ఏదైనా PCOS ఏదైనా ఉంది అంటే పక్కా ఇదైతే దిస్ ఇస్ మై రికమెండేషన్. డూ ట్రై, చాలా బాగుంది. మా అమ్మ కూడా యూజ్ చేసింటాను. నేను యాక్చువల్లీ చెప్పాలంటే మా డాడీ కూడా ఇచ్చిన. బేసిక్ ఇది ఎక్కువ విమెన్ తీసుకుంటారు, మెన్ కంటే ఎక్కువ విమెన్కి అవసరం అనమాట. దీంట్లో మెగ్నీషియము చాలా మంచిగా ఉన్నాయి. నార్మల్గా ఇప్పుడు PCOD ఉన్న వాళ్ళు అయితే ఒక 4-5 టాబ్లెట్స్ ఏమో వేసుకోవాలి. నాకు ఒక అమ్మాయికి ఉందనమాట, తను వచ్చేసి 4-5 టాబ్లెట్స్ ఏవో వేసుకుంటుంది నైట్ పడుకునే ముందు, మార్నింగ్ ఐ డోంట్ రిమెంబర్ వేసుకుంటుంది. అవన్నీ వేసుకోనక్కర్లేదు అనమాట, జస్ట్ ఈ సాషే ఒకటి వేసుకొని ఐ షో యూ దట్ ఆల్సో. వెయిట్, గ్లాస్ సో ఆ గ్లాస్లో వేసుకొని నేను వేడి నీళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నా. ఇది మీరు ఒకవేళ కావాలంటే కూల్గా కూడా తాగొచ్చు, మాకు ఎక్కువ చాలా వేడిగా ఉన్నాయి అదే అనేది, అందుకే సగం దాకా వెయ్యి, ఏం కాదు హాట్గా ఉన్న బాగుంటుంది. కూల్గా కావాలి అంటే మీరు కూల్గా కూడా తాగొచ్చు, అంటే కూల్ వాటర్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇది వేసుకొని తాగొచ్చు. నాకు హాట్గానే ఇష్టం, నేను కాఫీ కూడా హాట్ కాఫీనే నాకు నచ్చుతుంది అనమాట. సో అందుకని అట్లా తీసుకుంటాను. లిటరల్లీ పొగలు వస్తున్నాయి పైకి. ఇవి కొన్ని తీసుకొని ఇంకా నార్మల్ వాటర్ ఇక్కడ దాకా వేసుకుంటా. 100 milliliters ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని, నాకు కొంచెం తిక్కగా ఉంటే ఇష్టం, సో అందుకు ఇది ఇట్లా. అండ్ ఇది ఇప్పుడు అలా పట్టుకుంటుంది మా అమ్మ, నేను మీకు చూపిస్తాను. వేడిగా ఉన్నా లేదని పట్టుకున్నా అన్నీలే. ఓకే, ఇదిగోండి లోపల ఇలా వస్తుంది పౌడర్ అనమాట, ఎక్కువ వస్తుంది క్వాంటిటీ కూడా. వేస్తానా ఈరోజు నీట్గా ఫస్ట్ నేను ఇప్పటికి 4 times తాగింది. 4 days నుంచి తాగుతుంది. మీకు ఎవరికైనా కాంప్లాన్ అలా ఇష్టమైతే, కాంప్లాన్ టేస్ట్ వస్తుంది ఇది యాక్చువల్లీ, కాంప్లాన్ బూస్ట్ అట్లా ఇష్టమైతే అలానే ఉంటుంది. ప్రోటీన్ పౌడర్ ప్లస్ కాంప్లాన్ అది మిక్స్ చేసేట్లు ఉంటుంది, అట్లా ఉంటుంది. లిటరల్ హాట్ చాక్లెట్ ఉన్నట్లే ఉంటుంది. ఏమంటే ఎక్కువ థిక్ ఉండదు అనమాట, కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ వస్తుంది, కలిసిపోతుంది. ఇదండి బం 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 బం. ఇంతే, ఇట్లా కలుపుకోవాలి, బాగా కలుపుకొని తాగేయడమే. ట్రస్ట్ మీ, స్లీప్ అయితే చాలా మంచిగా మేనేజ్ అవుతుంది. నాకైతే చాలా నిద్ర వస్తుంది తాగిన నుంచి. నేను 3-4 times అవుతుంది తాగబట్టి. నేను నార్మల్గా కూడా మెగ్నీషియం తీసుకుంటా, ఎందుకంటే నాకు న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేసినాడు. మెగ్నీషియం వల్ల మనకి ఏంటంటే కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. దానివల్ల ఏంటంటే మీకు ఫేస్, ఇప్పుడు మీరు చాలామంది అడుగుతారు ఫేస్ బాగా తగ్గింది ఈజీగా అని చెప్పి. ఇట్స్ బికాస్ ఆఫ్ మెగ్నీషియం అండ్ ఇది చిన్న పడలే ఇది, దీనివల్ల. ఇది వచ్చేసి పొటాషియం సిట్రేట్ అనమాట, దీనివల్ల అండ్ మెగ్నీషియం వల్ల ఫేస్లో మనకి వాటర్ రిటెన్షన్ ఉంటుంది కదా ఫేస్ మీద, అదంతా తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి చిజిల్డ్గా ఇట్లా షేప్గా అంతుందా నాకు తెలియదు, అందుకే కదా న్యూట్రిషనిస్ట్ని ఊరికే పెట్టుకోరు ఎవరైనా. సో అది ఇదిగో అది మా అమ్మది. మా అమ్మ కూడా ఈ మధ్య తాగుతుంది అనమాట. యాక్చువల్లీ పంపించి 4 days అవుతాను. మదర్స్కి సిస్టర్స్కి కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నేను కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తా. బట్ దిస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో, ఏం కాదు. లిటరల్లీ ఇది నన్ను ట్రై చేయమని పంపిస్తున్నారు, నాకు నచ్చింది కాబట్టి మీకు చెప్తాను నేను జస్ట్ అంతే. ఇది అయిపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలన్నా, మళ్ళీ పంపిస్తారా? ఇది అయిపోతే మళ్ళీ నేను ఆర్డర్ చేసుకుంటాను, అంత బాగుంటుంది. అంటే సేమ్ చాక్లెట్ టేస్ట్ వస్తుంది బాగా. లిటరలీ అంటే ఇంకా అమ్మాయికి చాక్లెట్ ఎక్కువ ఇష్టం కాబట్టి నాకేస్తుంది. సో వీళ్ళంటమా దీని మీద 3 yearsగా వర్క్ చేసి ఇది తీసుకొని వచ్చినారంట. ఇంకా PCOD PCOS ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే ఇంకా మీరు ఏం వాడనక్కర్లేదంటే జస్ట్ ఇది ఒక్కటి తాగితే సరిపోతుందంట. అది కూడా వాళ్ళు చెప్పినారనమాట, ప్రూవెన్ అది. సో నేను ఇంకా కొన్నాళ్ళు ట్రై చేసి నాకు ఇంకా ఎంత మంచిగా వర్క్ అయిందో చెప్తా. బట్ ఇప్పటివరకు అయితే ఐ లవ్ ద టేస్ట్. అండ్ నాకు నెక్స్ట్ డేకి కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది అనమాట, వర్కౌట్ చేస్తా కాబట్టి. మార్నింగ్ నేనేం తినాను కాబట్టి ప్రీ వర్కౌట్గా. రేపు 10 to 11 అనుకుంటా. సో అది సంగతి. అండ్ మీకు చూపిస్తా హాట్ చాక్లెట్ది అన్నా కాబట్టి దిస్ ఈస్ ద వన్. టైం ఇప్పుడు 11:07 అయింది అనమాట లిటరలీ. సో గుడ్ నైట్ చెప్పమా. అక్కడ వెనకాల కనిపించేటన్ని ఏంది అంటే మా డాడీ రేపు మినిస్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట, టు గివ్ వెడ్డింగ్ కార్డ్స్. బెంగళూరు కూడా వెళ్తున్నాడు అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్తున్నారు డాడీ.
సో అది సంగతి. యా.